హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు శంకరపూలి అండి. స్వీటు బిస్కెట్ అనొచ్చు, శంకరపూలి కూడా అనొచ్చు, అది మీ ఇష్టం అండి. చేసుకునే విధానం అండి చూపిస్తున్నాను. ముందుగా ఒక గిన్నె తీసుకోవాలండి. గిన్నె తీసుకొని దీంట్లో ఈ కప్పు నిండా చక్కెర వేసుకోవాలండి. చక్కెర, దీని నిండానే పాలు వేసుకోవాలండి. ఈ కప్పు నిండానే పాలు గోరువెచ్చగా ఉండాలండి. ఇది కొంచెం కాలుతుంది. అదే కప్పు మెజర్మెంట్తోనే నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి, లేకుంటే నూనె వేసుకోండి, అది మీ ఇష్టం. ఇదంతా కలిపేసుకుందామండి. ఇప్పుడు పాలు గోరువెచ్చగా ఉంటే సరిపోతుందండి. ఇవన్నీ ఇట్లా కలుపుకోవాలండి. చక్కెర కరిగిందండి. నేను కొంచెం యాలక్కు పొడి వేసుకుంటున్నానండి. దీంట్లోనే ఇలాచీ పౌడరు. మనము 1 కప్పు చక్కెర తీసుకున్నాం కదండి, 4 కప్పుల మైదా తీసుకుందామండి. క్వాంటిటీ కరెక్ట్గా తీసుకోండి, లేకుంటే స్వీట్ తగ్గుతుందండి. ఇంకోండి 4 కప్పులు తీసుకున్నా నేను. దీంట్లోనే కొంచెం సాల్ట్ అండి, కొంచెం బేకింగ్ సోడా అండి, కదా అండి. కొంచెం పొయ్యి మీద పెట్టుకుని కొంచెం షుగర్ చూపించుకుందామండి. దీంట్లో నెయ్యి, పాలు, ఇలాచీ పౌడర్ వేసినాం కదండి. చక్కెర కరిగిపోయిందండి. కొంచెం గోరెచ్చగా చేసుకోవాలండి. చక్కెర మనము కరగబెట్టేదానికి చల్లగా అయింది కాబట్టి కొంచెం గోరెచ్చగా చేసుకోవాలా. ఇంకా ఆఫ్ చేసి దీంట్లో వేసుకుందామండి. కొంచెం కొంచెమే వేసుకుందామండి, ఒకేసారి వేసుకోవద్దు. మనం మెజర్మెంట్తో తీసుకుంటే అన్నీ కరెక్ట్గా వస్తాయండి. మనం కొంచెం ఎక్కువ తీసుకున్నా, కొంచెం తక్కువ తీసుకున్నా తేడా పడుతుంది. అప్పుడే పక్క కొలతతో తీసుకోవాలండి. మీరు ఏ కప్పుతో అయితే తీసుకొని ఉంటారో షుగరు, ఆ కప్పుతోనే 1 కప్పు పాలు తీసుకోండి. 1/2 కప్పు నెయ్యి తీసుకోండి. నెయ్యి ఉంటే నెయ్యి తీసుకోండి, లేకుంటే ఆయిల్ అన్న తీసుకోవచ్చండి. ఇలా పిసకాలండి. పిండి అంతా ఈ మెథడ్లో రావాలండి పిండి. ఇందాక నేను చూపించాను కదండి పాలు అయ్యి, ఇదిగోండి ఏం మిగల్లే, సరిపోయింది, ఆడికాడికి సరిపోయిందండి. నిమిషాలు పక్కన పెడతామండి. నానిండి తీసుకొని దీంట్లో బాల్ చేసుకోవాలండి ఒకటి.
చూడండి ఇట్లా మందమే ఉండాలండి, మరీ పతలాగా రుద్దుకోకూడదు. అంతేనండి, ఈ మందం రుద్దుకోవాలండి. ఈ మందం రుద్దుకొని ఇంకా మనం చాకు తీసుకొని కట్ చేసుకుందామండి. చిన్న చిన్న సైజు కట్ చేసుకోవాలండి. డైమండ్ షేప్ కావాలంటే డైమండ్ షేప్, స్క్వేర్ షేప్ కావాలంటే స్క్వేర్ వస్తుందండి. నేను డైమండ్ షేప్లో కట్ చేస్తున్నానండి. చూడండి, ఇవన్నీ ఇలా తీసుకుంటున్నానండి నేను కదండి. ఇంత అంత ప్లేట్లో అలా తీసుకున్నాము. నూనె కాంచనీకి పెట్టానండి నేను. నూనె పెట్టాను, వేడెక్కింది ఇంకా వేసుకున్నామండి. జాగ్రత్త అండి, నూనె కాడ చేతుల మీద పడితే ముందే చలికాలము. చలికాలం అండి, గాయాలు మానవు. దాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎంచుకుందామండి. గోల్డ్ కలర్ రావాలండి, ఇంకా వైట్గా ఉన్నాయి, కొంచెము గోల్డ్ కలర్ రావాలి. చూడండి, ఈ కలర్ వస్తే చాలండి. ఈ కలర్ వస్తే చాలండి. గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక స్నాక్స్గా టీ టైంలో సాయంత్రము తినడానికి బాగుంటుందండి. చలికాలం కదా, కరకర తినాలనిపిస్తుంది అంటే ఎవరు పట్టినా అలాగే అనిపిస్తుంది. కాబట్టి బాగుంటుంది, చేసుకోండి, ట్రై చేయండి ఒకసారి. ఎలా వచ్చిందో చెప్పండి. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ రూపంలో చెప్పండి.